అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం శ్రీకృష్ణ మందిరంకి వచ్చామండి. ఈ మందిరాన్ని ప్రత్యేకించి ఈస్ట్ ద్వారక అనే పిలుస్తారండి. ఇది వైజాగ్ ఆరులో సమీపంలో తోటకూరు దగ్గర ఉన్నదండి. ఈ టెంపుల్ కొత్తగా నిర్మించారు, 1 ఇయర్ అయింది. సూపర్గా ఉంది. చాలా ఆర్టిక్ డిజైనింగ్ మాత్రం హైలైట్గా ఉందండి. చక్కటి మందిరం చాలా బాగుందండి. ఇంకోటి గోశాల పక్కన చక్కగా ఏర్పాటు చేశారు. టెంపుల్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. గోశాల చూడండి, టెంపుల్ చాలా బాగుందండి. శ్రీకృష్ణుడిది ఆర్టిక్ డిజైన్ చూడండి, ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉంది. ఇక్కడ చూడండి, చక్క బాలకృష్ణుడు పడుకునేటట్టు ఆకుపైది అంత బాగుందంటే అంత బాగుంది. ఇదిగోండి, స్వామివారిని కూడా మీరు దర్శనం చేసుకోండి. ఇవ్వండి టెంపుల్ గోపురం ఎంత బాగుంది చూడండి. చక్క డిజైనింగ్ చాలా బాగా చేశారండి. వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం 1.5 కోటి ఖర్చు పెట్టి టెంపుల్ నిర్మాణం చేశారంటండి. వాళ్ళ తాతల నుంచి కూడా ఈ ఏరియాలో చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నారట, అవ్వలేదు. ఇప్పుడు దేవకీ పరమానందం కృష్ణం మధ్య జగద్గురు. ఆ కృష్ణ పరమాత్మ ప్రపంచానికే జగద్గురు. ఆయన వెలిసిన ఈ స్థలం చాలా పుణ్యస్థలం. ఈ గ్రామ ప్రజలందరూ ఎప్పటి నుంచో అనుకుని చిరకాల వాంఛగా 7 నెలల క్రితం కృష్ణ పరమాత్మ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. విగ్రహాలను కూడా తిరుమల నుంచి తిరుపతి నుంచి తీసుకుని వచ్చారు. ప్రతిష్ఠ జరిగింది. 1.5 కాలంగా పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ మొన్న జరిగిన కృష్ణాష్టమి కూడా ఈ రోజు క్రతువు జరిగింది. చాలా బ్రహ్మాండంగా విశేష జనార్దన కూడా పొందింది. స్వామివారి దగ్గర ఏమైనా అనుకుంటే మనసులో సంకల్పం ఉంటే చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది. స్వామివారి కృప వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతున్నాయి. అదే కాకుండా పిల్లలు లేని వాళ్ళందరూ వచ్చి దేవాలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే మనసులో అనుకున్నటువంటి ప్రతి సంతానం జరుగుతోంది. ఈ విధంగా జరిగే చాలా మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. హరే కృష్ణ అండి. అందరికి నమస్కారం. నా పేరు భూమి చిట్టిబాబు. మాది ఇక్కడ తోటగరు గ్రామం, విశాఖపట్నం జిల్లా. మేము ఇక్కడ మా తోటగరు గ్రామంలో నిలుస్తున్నాం. ఇక్కడ 120 గడప వరకు 200-300 ఏళ్ళగా ఒకే యాదవ్ కులానికి చెందిన మా పెద్దలు పూర్వీకులు అందరూ కూడా ఇక్కడి నుంచే నివసిస్తున్నాం. ఈ చుట్టుపక్కల మాకు చాలా పొలాలు అవి ఉండేవి. కొంచెం గవర్నమెంట్ అక్వైర్ చేయడం వల్ల మా ల్యాండ్స్ అన్ని కూడా ముందుకు తీసుకుంది. ఎప్పటి నుంచో మా పూర్వీకుల కాలం నుంచి కూడా మేము మా కులదైవంగా కృష్ణుడిని, అలాగే సింహాద్రప్పను కూడా మేము కొలుస్తూ ఉంటాం. ఇక్కడ కృష్ణుడి కట్టాలని ఎన్నాళ్ళుగానో మా పెద్దలు, మా పూర్వీకుల నుంచి కూడా ఆలోచన చేసుకునే ఉన్నాం. కానీ మాకు సరైన స్థలం అది కుదరక కొన్నాళ్ళు వెయిట్ చేసి మేము మా తోటగరు గ్రామం లేఅవుట్ అవడం వల్ల దీనికంటూ ఒక ప్రత్యేక కొంత స్థలాన్ని ఏర్పాటు చేసుకొని కొంతకాలం ఇక్కడ శాస్త్రవేత్తంగా అంటే గోవులు కడితే ఆ ప్రాంతానికి మంచి జరుగుతుంది అని చెప్పి అంటారు. అలా గోవులు కట్టి కొంచెం అన్ని కార్యక్రమాలు చేసుకొని గత 4-5 years బ్యాక్ గుడి నిర్మాణం ప్రారంభించారు. మా వెనుకబడిన తరగతి మధ్య సేవా సంఘం, అలాగే మా మురళీకృష్ణ యూత్ అసోసియేషన్ 2 ఉంటాయి. అంటే కుర్రవాళ్ళది యూత్, అలాగే పెద్దవాళ్ళది వెనుకబడిన తరగతుల అభ్యుదయ సేవా సంఘం అని. ఈ 2 సంఘాల ఆధ్వర్యంలో గత 4 ఏళ్ల క్రితం ఇక్కడ గుడి నిర్మాణాన్ని చేపట్టి మా ఊర్లోనే, బయట ఎక్కడ డొనేషన్ కాడికి వెళ్ళకుండా మా ఊరు వాళ్ళ దాతల ద్వారానే, అలాగే మేము సమకూర్చున్న నిధులతోనే దాదాపు 1.5 కోటి వరకు ఖర్చు పెట్టి దీన్ని ఇక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది. అంతా శాస్త్రోత్తంగా, అలాగా దేవస్థానాల్లో మనకి దేవస్థానంలో ఎలా శాస్త్రోత్వంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఎలా ఇక్కడ పూజలు జరుగుతాయో అలా జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే మన ఆగమ పండితుల ద్వారానే ప్రతిరోజు కూడా ఉదయం సుప్రభాతం, అర్చన, అలాగే అన్ని రకాల భోగాలు భగవంతుడికి, అన్ని రకాల పండుగల్లో కూడా ఇక్కడ అంత శాస్త్రోత్తంగా ఇక్కడ మేము చేస్తున్నాం. ఇక్కడ మా పెద్దలందరూ కూడా వాళ్ళు ఎంతో కృషి చేసి ఈ గుడిని నిర్మాణం చేశారు. అలాగే మా ఊర్లో అందరూ కుర్రోళ్ళు కూడా, పెద్దలు, మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా ఎంతో భక్తి భావంతో, అలాగే మన కార్తీక మాస పూజలు అని, అన్ని రకాలు, సంక్రాంతి అని, ఇలాగ అన్ని, దసరా, అలాగే అన్ని పూజలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేవారు. ఇప్పుడు గుడి కట్టుకున్నాం కాబట్టి ఇందులో ఈ మన స్వామివారికి సంబంధించినవన్నీ ఇక్కడ చేస్తున్నాం. అలాగే దసరాకి సంబంధించి కొంచెం ముందునే మాది అమ్మవారి గుడి ఉంది. అది కూడా దానికి చరిత్ర కూడా 200-300 ఏళ్ళగా అమ్మవారిని మనం పూజిస్తున్నాం.
అయితే గుడి ప్లేస్ మారొచ్చు. బట్ ఇప్పుడు దసరాకు సంబంధించిన కానీ గ్రామ దేవతల పండుగలు కానీ అక్కడ చేస్తాం. స్వామివారికి సంబంధించిన పండుగలు ఏమైనా రామనవమి కానీ కృష్ణాష్టమి కానీ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ చేస్తున్నాం అనమాట. ఇంకా మా ఊరికి సంబంధించి మా పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేసి మా ఊరికి కొన్ని అసెట్స్ సంపాదించారు. అలాగే ఇక్కడ మా ఊరికి సంబంధించి సంఘానికి సంబంధించి రాధాకృష్ణ కళ్యాణం ఒక మండపం కట్టుకున్నాం. అలాగే మా గుడికి సంబంధించి ఎన్ని దుర్గమ్మ కాలం కానీ అక్కడ ఒక గుడి కట్టుకున్నాం. చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడా కూడా లేని విధంగా మా తోటగారు ఉన్నత పాఠశాల కూడా ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది, ఉన్నత పాఠశాల కూడా ఉంది. ఈ చుట్టుపక్కల అన్నిటికి కూడా మా గ్రామం ఆదర్శంగా ఉండాలని మా సేవా సంఘం సభ్యులు, పెద్దలు, కుర్రోళ్ళు, మహిళలు అందరూ కూడా ప్రతి విషయాన్ని కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని అన్ని విషయాల్లో కూడా ముందుండాలని పాటుపడుతూ చేస్తున్నాం. ఏ విషయం అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం శ్రీకృష్ణ మందిరికి వచ్చామండి. ఇది కొత్తగా నిర్మించిన టెంపుల్ అండి. 2 years అయ్యింది. ఈ చెప్పులు చాలా బాగుందండి. ఆర్ట్ డిజైనింగ్ చాలా బాగా చేశారు. ఈరోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నాం వచ్చి ఈ స్వామివారిని. మీరు కూడా దర్శనం చేసుకోండి. మీరు కూడా ఇది దర్శనం చేసుకోండి. టెంపుల్ని తోటకూరు దగ్గర ఉందండి. ఆర్లో సమీపం అండి. ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకోండి. నా ఛానల్ చూస్తున్నాం, ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉందో వీడియో కామెంట్స్లో తెలియజేయండి.